గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం మహాభారత ఇతిహాసం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. ప్రతిరోజు కూడాను శ్లోకం, దాని అర్థం చెప్పుకుంటున్నాం ప్రభాత పూజలు అయిన తర్వాత. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేసాం. 10వదైన సౌప్తిక పర్వంలో 12వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ ఏవముక్త్వా యుధాం శ్రేష్ఠ సర్వయాదవనందనః సర్వాయుధవరోపేతం ఆరురోహరథోత్తమం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, సర్వ యాదవులకు ఆనందాన్ని కలిగించే కృష్ణ భగవానుడు సర్వాయుధాలతో కూడిన ఉత్తమ రథాన్ని ఎక్కాడు. యుక్తం పరమ కాంభోజై తురగైర్హేమమాలిభి ఆదిత్యోదయవర్ణస్య ధురన్ రథవరస్యతు దక్షిణామవహచ్చైవ్యా సుగ్రీవ సవ్యతోభవత్ పాష్నివాహౌ తస్యాస్తాం మేఘపుష్పబలాహకౌ. ఉదయించే సూర్యుడు అంటే కార్తికల ఆ రథభారాన్ని బంగారు వన్నెగల గుర్రాలు మోస్తున్నాయి. అవి కాంబోజ దేశానికి చెందిన మేలుజాతి గుర్రాలు. కుడివైపు గుర్రం పేరు శైబ్యం, ఎడమవైపు ఉన్న గుర్రం పేరు సుగ్రీవం. ఆ రథం పార్శ్వభారాన్ని మేఘ పుష్ప వలాహకాలు మోస్తున్నాయి. విశ్వకర్మ కృతా దివ్యారత్న ధాతు విభూషిత ఉచ్ఛ్రితేవర ధేమాయా ధ్వజయశ్చీరదృశ్యత. ఆ రథం పైన దివ్యమైన పతాకం ఉంది, ధ్వజం. విశ్వకర్మ దాన్ని నిర్మించాడు. రత్నధాతువులతో దాన్ని అలంకరించారు. పైకెత్తిన మాయలాగా అది కనిపిస్తున్నది. వైనతేయస్థితస్యాం ప్రభ మండల రశ్మివాన్ తస్య సత్యవద కేతు భుజగారిరదృశ్యత. ఆ ధ్వజం పైన కాంతి మండలంతో కిరణాలతో భాషిస్తున్న గరుత్మంతుడు ఉన్నాడు. సర్పశత్రువు అయిన గరుడు సత్యశీలుడైన కృష్ణుడు పతాకంలాగా కనిపిస్తున్నాడు. ఆధారోహత్ ధృషికేశ కేతు సర్వధనుష్మదామర్జున సత్యకర్మాచ కురురాజో యుధిష్ఠిర. తర్వాత సర్వధనుర్ధారులకు పతాకాయమానుడైన కృష్ణుడు రథమెక్కాడు. అర్జునుడు, యుధిష్ఠిరుడు కూడా రథాన్ని ఎక్కారు. ఆశోభేతాం మహాత్మానౌ దాసార్కమభిత స్థితో రథస్థం సాంఘ్యధన్వానాం అశ్వనా వివవాసవం. సాంఘ్యధన్వి అయిన, సాంఘ్యం అనే ధనస్సును ధరించిన కృష్ణుడి పక్కనున్న మహాత్ములు ఇద్దరు కూడాను, అర్జున ధర్మరాజులు ఇద్దరు ఇంద్రుడి పక్కనున్న అశ్వినీ దేవతల్లాగా కనపడుతున్నారు. తావు పారోప్య దాచార్చందనం లోక పూజితం ప్రతోదేవ జపోపేతాన్ పరమాశ్వాన చోదయత్. తే హయా సహసోత్పేతు గృహీత్వా చందనోత్తమం ఆస్థితం పాండవేయాభ్యాం యదూనాం వృషభైన చ వహతాం సాంఘ్యధన్వానాం అశ్వానాం శీఘ్రగామినాం ప్రాదురాసీన్ మహాన్ శబ్ద పక్షిణాం పతతామివ. తే సమార్చన్నర వ్యాఘ్రా క్షణేన భరతర్షభా భీమసేన మహేశ్వాసం సమనుద్ధృత్య వేగిత. క్రోధదీప్తం తు కౌత్తేయం ద్విషదర్ధే సముజ్జతం నాశక్నువన్ వారయంతుం సమేచ్ఛాపి మహారథ సతేషాం ప్రేక్షతామేవ శ్రీమతాం దృఢతన్వినాం యయౌ భాగీరథీ తీరం హరిభిర్వృషవేగితై యత్ర స్మ శ్రూయతే ద్రౌణి పుత్రహంత మహాత్మనాం సతదర్శ మహాత్మానాం ఉదకాంతే శశ్వినిం కృష్ణద్వైపాయనం వ్యాసం ఆసీనం ఋషిభిః సహ తంచైవ క్రూరకర్మాణాం కృతార్థం కుశచారిణీం కుశచీరిణాం రజసాధ్వస్తమాసీనం దదస్య ద్రోణిమంతికే. వాళ్ళిద్దరిని ఎక్కించుకున్న తర్వాత
తన ఉత్తమమైన అశ్వాలను కొరడాతో కొట్టాడు కృష్ణుడు. పాండవులు ఇద్దరూ కూడాను కృష్ణుడు ఎక్కిన ఆ ఉత్తమ రథాన్ని, పాండవులు ఇద్దరే, ఎవరు వాళ్ళు, ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు, వీళ్ళు ముగ్గురు ఎత్తిన రథాన్ని మోస్తూ గుర్రాలు వేగంగా ముందుకు పరిగెత్తాయి. అలా దౌడు తీస్తుంటే ధ్వని, ఎగురుతున్న పక్షుల ధ్వని వల్ల ధ్వనిలాగా మహాశబ్దం వచ్చింది. తర్వాత వాళ్ళు భీమసేనుణ్ణి సమీపించారు. భీమసేనుణ్ణి అశ్వత్థామ ఏమన్నా చేస్తారన్న భయంతో ముగ్గురు కలిసి వచ్చారన్నమాట. కోపంతో మండిపడుతూ శత్రు సంహారం కోసం ఉద్యమించిన ఆ భీముణ్ణి నివారించలేకపోయారు వాళ్ళు. తర్వాత పాండవ పుత్రులను చంపిన, అంటే ఉప పాండవులను చంపిన అశ్వత్థామ భాగీరథి నదీ తీరానికి చేరాడని తెలుసుకున్నారు వాళ్ళు. అక్కడ గంగా తీరంలో మరి కృష్ణద్వైపాయనుడైన వ్యాసుల వారు ఆ ఋషులతో కలిసి కూర్చొని ఉండగా భీముడు ఆయన దగ్గరలోనే కూర్చుని ఉన్న అశ్వత్థామను గమనించాడు. ఒంటికి నెయ్యి పూసుకొని దర్భచీరలు ధరించి ఉన్నాడు. ఒళ్ళంతా దుమ్మంటుకుని ఉన్నది. తమభ్యధావత్కౌంతేయ ప్రగృహ్య సశరంధను భీమసేనో మహాబాహు తిష్ట తిష్టేతి చాబ్రవీత్. భీముడు బాణాలతో పాటు వింటిని చేతపట్టి అశ్వత్థామ మీదకి వెళ్ళాడు. నిలు అని పెద్దగా అరిచాడు. సదృష్ట్వా భీమధర్మానాం ప్రగృహీత సరాసరం భ్రాతరౌ పృష్ఠతశ్చాశ్చ జనార్దన రథే స్థితౌ విధిరాత్మా భవద్రౌణి ప్రాప్తం చేదమమన్యత సతద్దివ్యమదీనాత్మా పరమాస్త్రమచింతయేత్ జగ్రాహ చ సచ్చైషికాం ద్రౌణి సవ్యేన పాలిన సతామాపతమసాదమాసాధ్య దివ్యమస్త్రముదైర్యేత్ అమృషమానస్తాన్ శూరాన్ దివ్య ఆయుధవరాన్ స్థితాన్ అపండవాయే దిరుష వ్యసృజ్య దారుణోపజ. అశ్వత్థామ భీముడు రావటాన్ని చూసి ఆయన వెనకనే ఉన్న కృష్ణుడి రథాన్ని, ధర్మరాజును, అర్జునుని చూసి చాలా బాధపడ్డాడు. అప్పటి కర్తవ్యాన్ని ఇలా భావించుకున్నాడు. తన పరమాస్త్రమైన బ్రహ్మశిరోనామాస్త్రాన్ని తలుచుకున్నాడు. ఎడమ చేతితో ఒక గడ్డి పరకను పట్టుకున్నాడు. దివ్యాయుధాలు ధరించి ఎదురు నిలిచిన ఆ సూర్యుల్ని సహించలేకపోయాడు. వెంటనే ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. పాండవులందరినీ ఈ అస్త్రం సంహరించాలని దారుణమైన మాట అన్నాడు. ఈ చుక్వా రాజసాధూలా ద్రోణపుత్ర ప్రతాపవాన్ సర్వలోక ప్రమోహార్థం తదస్త్రం ప్రముమోచ. అలా పలికి అశ్వత్థామ సర్వలోకాన్ని మోహంలో పడవేయాలని ఆ అస్త్రాన్ని విడిచాడు. తస్యామి శీకాయాం పావక సమజాయత ప్రదక్షన్నివ లోకాం స్త్రీన్ కాలాంతక యమోపమహ. తర్వాత ఆ గడ్డి పరక తన చేతిలో, ఎడమ చేతిలో పట్టుకున్న గడ్డి పరక నుండి నిప్పు పుట్టింది. అది ప్రళయకాల యముడిలాగా ముల్లోకాలని కూడా దహిస్తున్నట్లుగా కనిపించింది. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ఐషిక పర్వణి బ్రహ్మశిరోస్త్రత్యాగే త్రయోదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 13వ అధ్యాయం. రేపు 14వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.